హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వి మేక్ యూ కోడ్. ఈ రోజు వీడియోలో మనం జావా ఫ్యూచర్స్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం అనమాట. న్యూగా జావా స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఈజీగా అర్థమయ్యే విధంలో జావా ఫ్యూచర్స్ గురించి డిస్కస్ చేద్దాం. మీరు జావా వీడియోస్ రెగ్యులర్గా చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో జావా ఫ్యూచర్స్ ఏవేవి అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, సింపుల్, సెక్యూర్, ఆర్కిటెక్చర్ న్యూట్రల్, పోర్టబుల్, రోబస్ట్, మల్టీ థ్రెడెడ్, ఇంటర్ప్రిటెడ్, హై పర్ఫార్మెన్స్, డైనమిక్. సో ఇవన్నీ జావా ఫీచర్స్. సో ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో ఊప్స్ అనేది ఈజ్ ఎ వే ఆఫ్ రైటింగ్ ప్రోగ్రామ్ బై యూజింగ్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసి రాసే ప్రోగ్రామింగ్ని మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటాం అనమాట. సో ఇలా రాయడం వల్ల యూజెస్ ఏంటి అంటే ఈజీ టు అండర్స్టాండ్, ఈజీగా అర్థమవుతుంది, మనం కోడ్ని రీయూజ్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా మెయింటైన్ చేయొచ్చు అనమాట. సో ఊప్స్లో ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఏవేవి అంటే పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, క్లాసెస్, ఆబ్జెక్ట్స్, ఇన్స్టాన్స్, మెథడ్స్, మెసేజ్ పాసింగ్. ఇవన్నీ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఇన్ ఊప్స్. మనం సపరేట్గా ఊప్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ క్లియర్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ టాపిక్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఎందుకు జావాని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అన్నాము అంటే నువ్వు కంపైల్ చేసిన తర్వాత జనరేట్ అయిన బైట్ కోడ్ని, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బైట్ కోడ్ని విండోస్లో జనరేట్ చేసావు, అదే బైట్ కోడ్ని తీసుకెళ్ళి నువ్వు మ్యాక్లో కానీ లైనెక్స్లో కానీ ఎనీ అదర్ ఓఎస్లో రన్ చేసినా అది వర్క్ అవుతుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఓఎస్ నువ్వు ఎక్కడైనా జావా బైట్ కోడ్ని రన్ చేయొచ్చు. అందుకని జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో నువ్వు కోడ్ రాసి ఆ కోడ్ని కంపైల్ చేస్తే మనకి బైట్ కోడ్ జనరేట్ అవుతుంది. ఆ బైట్ కోడ్ని నువ్వు ఎక్కడైనా రన్ చేయొచ్చు. సో మనం అందుకని జావాని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ సింపుల్. జావా అనేది సింపుల్ లాంగ్వేజ్. ఎందుకు అంటే జావాలో మల్టిపుల్ కాంప్లెక్స్ పార్ట్స్ అనేవి లేవన్నమాట కంపేర్ టు సి అండ్ C++. అండ్ ఈజియర్ టు లర్న్, నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ మెయింటైన్ చేయడానికి కూడా చాలా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఈస్ నో పాయింటర్స్ ఫర్ డైరెక్ట్ మెమొరీ యాక్సెస్. సి అండ్ C++లో పాయింటర్స్ ఉంటాయి. సో పాయింటర్స్ని యూజ్ చేసి ఏంటి అంటే నువ్వు డైరెక్ట్గా మెమోరీని యాక్సెస్ చేయొచ్చు. అండ్ పాయింటర్స్ పైన నువ్వు అర్థమెటిక్ ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేయొచ్చు, లైక్ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, ఇలా పాయింటర్స్ పైన పర్ఫామ్ చేయొచ్చు. అలా పర్ఫామ్ చేయడం వల్ల ఏంటి అంటే మెమోరీ కరప్షన్ అనేది జరుగుతుందన్నమాట. అండ్ నువ్వు పాయింటర్స్ని ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేయడం వల్ల ఏంటి అంటే నువ్వు బై మిస్టేక్ ఏదైనా చేసావు అనుకో, నీ అప్లికేషన్ మొత్తం క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఏంటి చాలా పాయింటర్స్ అనేది చాలా ఎర్రర్ ప్రూఫ్, అందుకని అండ్ కాంప్లెక్స్ ఆల్సో. సో అందుకని జావాలో పాయింటర్స్ అనేది ఉండవన్నమాట. సో నెక్స్ట్ వన్ ఈస్ నో మాన్యువల్ మెమొరీ మేనేజ్మెంట్. జావాలో నువ్వు మాన్యువల్గా మెమొరీ మేనేజ్మెంట్ చేసేది ఉండదు. జావానే ఆటోమేటిక్గా గార్బేజ్ కలెక్టర్ని యూజ్ చేసి మెమొరీని మేనేజ్ చేస్తుంది. కానీ C++లో అలా కాదు, నువ్వే మాన్యువల్గా మెమొరీని మేనేజ్ చేయాలి. సో జావాలో ఇలా మాన్యువల్ మెమొరీ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల యూజ్ అంటే తక్కువ కోడ్ ఉంటుంది అండ్ మెమొరీ లీక్స్ని కూడా అవాయిడ్ చేస్తుంది అండ్ బిగినర్స్కి ఈజీగా ఉంటుంది. అందుకని జావాని సింపుల్ లాంగ్వేజ్ అని అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. మనము ప్రోగ్రామింగ్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఊప్స్ కాన్సెప్ట్స్ని యూజ్ చేసి రాయడం వల్ల ఏంటి అంటే ఈజీగా అర్థమవుతుంది. నో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. C++ అనేది మనకి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చేస్తుంది. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అంటే ఒక క్లాస్ మల్టిపుల్ క్లాసెస్ని ఇన్హెరిట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఏ అనేది క్లాస్ బిని ఇన్హెరిట్ చేస్తుంది, క్లాస్ ఏని ఇన్హెరిట్ చేస్తుంది. ఇలా ఇన్హెరిట్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి డైమండ్ ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుంది. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, డైమండ్ ప్రాబ్లం అంటే ఏంటి అనేది మనం ఇన్హెరిటెన్స్ టాపిక్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇలా C++ అనేది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చేస్తుంది. అలా సపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే డైమండ్ ప్రాబ్లం అరైజ్ అవుతుంది. కానీ మనకి జావాలో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేయదనమాట.
సో మనకి డైమండ్ ప్రాబ్లం అనేది జావాలో అరేంజ్ అవ్వదు. అండ్ మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని జావాలో ఇంటర్ఫేసెస్ యూజ్ చేసి అచీవ్ చేస్తాం. సో దట్స్ వై జావా అనేది సింపుల్ లాంగ్వేజ్. నెక్స్ట్ వన్ ఈజ్ సెక్యూర్. జావా అనేది మనకి సెక్యూర్ ప్రోగ్రామింగ్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది. మనం జావాని ఎందుకు సెక్యూర్ అంటాము అంటే ఫస్ట్ వన్ ఈజ్ బైట్ కోడ్ వెరిఫికేషన్ అనమాట. మనము కంపైల్ చేసిన తర్వాత బైట్ కోడ్ జనరేట్ అవుతుంది. అది బైట్ కోడ్ జనరేట్ చేసేటప్పుడు బైట్ కోడ్ని జేవీఎం ఏం చేస్తుందంటే చెక్ చేస్తుంది. మనం ఏదైనా కానీ చెక్ చేసేటప్పుడు ఇల్లీగల్ కోడ్, స్టాక్ ఓవర్ఫ్లో పాసిబిలిటీస్, మెమొరీ యాక్సెస్ వైలేషన్స్, ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ కన్వర్షన్స్, ఇలా ఏవైనా కోడ్లో ఎర్రర్స్ ఉన్నా ఏవైనా ఉన్నా మనకి కంపైల్ టైంలోనే డిటెక్ట్ చేసి ఎగ్జిక్యూషన్ని స్టాప్ చేస్తుంది. సో దట్స్ వై జావా అనేది సెక్యూర్ అనమాట. నెక్స్ట్ అనేది ఆటోమేటిక్ మెమొరీ మేనేజ్మెంట్. సో మనకి మెమొరీ లీకేజెస్ అలా ఏంటివి రాకోకుండా సెక్యూరిటీ వనరబిలిటీస్ అవాయిడ్ చేయడానికి మనకి జావా అనేది గార్బేజ్ కలెక్టర్స్ని యూజ్ చేసి ఆటోమేటిక్గా అన్యూజ్డ్ మెమొరీ ఏదైతే ఉందో అది అవాయిడ్ చేస్తుంది. సో ప్రివెంట్స్ ప్రోగ్రామర్ మిస్టేక్స్ దట్ కెన్ బి ఎక్స్ప్లాయిటెడ్. సో ఏవైనా ప్రోగ్రామర్ మిస్టేక్స్ ఏవైనా ఉంటే జావా అనేది ఆటోమేటిక్గా అదే మేనేజ్ చేస్తుంది. నో ఎక్స్ప్లిసిట్ పాయింటర్స్. సి++లో లాగా మనకి జావాలో పాయింటర్స్ ఉండవు. పాయింటర్స్ ఉంటే ఏంటంటే నువ్వు డైరెక్ట్గా మెమొరీ లొకేషన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో హ్యాకర్స్కి అనేది హ్యాక్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో జావాలో పాయింటర్సే లేవు కాబట్టి హ్యాకర్స్ అంత ఈజీగా హ్యాక్ చేయలేరు. సో జావా రిమూవ్డ్ పాయింటర్స్, యూ కెన్ యాక్సెస్ త్రూ రెఫరెన్సెస్ ఓన్లీ. సో మనకి జావా అనేది మోర్ సెక్యూర్ అనమాట. జావా ఈజ్ ఆర్కిటెక్చర్ న్యూట్రల్ అనమాట. సో నువ్వు జావా కోడ్ని విండోస్లో రన్ చేసి ఆ బైట్ కోడ్ని తీసుకెళ్ళి ఎనీ అదర్ ప్లాట్ఫామ్, ఎనీ అదర్ ఓఎస్లో నువ్వు రన్ చేయొచ్చు. దట్స్ వై జావా ఈజ్ ఆర్కిటెక్చర్ న్యూట్రల్ అనమాట. సో ఇది స్పెసిఫిక్ ప్లాట్ఫామ్ పైన డిపెండ్ అవ్వదు. కానీ సి++ అలా కాదు. నువ్వు విండోస్లో రన్ చేసి బైట్ కోడ్ని నువ్వు అదర్ ఓఎస్లలో రన్ చేయలేవు. సో పోర్టబుల్. జావా అనేది పోర్టబుల్. ఎందుకు పోర్టబుల్ అంటే ఏంటి అంటే ఈజీ టు క్యారియర్ అనమాట. సో జావా అనేది పోర్టబుల్. సో రన్స్ అండ్ రన్ ఎనీవేర్. సో నువ్వు ఇక్కడ రన్ చేసిన కోడ్ని తీసుకెళ్ళి ఎక్కడైనా రన్ చేయొచ్చు. అందుకని జావా అనేది పోర్టబుల్ అనమాట. సో నువ్వు జనరేట్ చేసిన బైట్ కోడ్ని విండోస్లో కానీ, లైనెక్స్లో కానీ, మ్యాక్లో కానీ ఎక్కడైనా రన్ చేయొచ్చు. నో మెషిన్ స్పెసిఫిక్ ఫీచర్స్. జావాలో అనేది మెషిన్ స్పెసిఫిక్ ఫీచర్స్ ఏంటి ఉండవు. జావా డస్ నాట్ సపోర్ట్ పాయింటర్స్, మెమొరీ లేఅవుట్స్ అండ్ ఆర్ అదర్ సిపియూ డిపెండెంట్ ఫీచర్స్. ఇవేవి ఉండవు కాబట్టి జావా అనేది పోర్టబుల్. అండ్ జావా ఏంటి అంటే మనకి అన్ని సైజెస్, డేటా టైప్స్ అన్ని సైజెస్ ఏ ఓఎస్లో అయినా ఈక్వల్గా ఉంటాయన్నమాట. కానీ సి++లో అలా కాదు. విండోస్లో ఇంటీజర్ టైప్కి సైజు 4 bytes ఉంటే అది మ్యాక్లో చేంజ్ అవ్వచ్చు. సో జావాలో అలా కాదు. మ్యాక్లో అయినా, విండోస్లో అయినా, లైనెక్స్లో అయినా సైజ్ మాత్రం అన్నిటికీ సేమ్ లాగానే ఉంటుంది. సో దట్స్ వై జావా అనేది పోర్టబుల్. నెక్స్ట్ వన్ ఈజ్ రోబస్ట్. జావా అనేది రోబస్ట్. ఇట్ ఈజ్ డిజైన్ టు క్రియేట్ ఎర్రర్ ఫ్రీ అండ్ స్టేబుల్ అప్లికేషన్స్. రోబస్ట్ అంటే ఏంటంటే స్ట్రాంగ్ అండ్ లెస్ లైక్లీ టు క్రాష్. సో జావా అనేది స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈస్ లెస్ లైక్లీ టు క్రాష్ ది అప్లికేషన్. సో అప్లికేషన్స్ క్రాష్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఎందుకు జావా రోబస్ట్ అంటే స్ట్రాంగ్ మెమొరీ మేనేజ్మెంట్. జావాలో స్ట్రాంగ్ మెమొరీ మేనేజ్మెంట్ ఉంటుంది. నో పాయింటర్స్ అసలు ఉండవు. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ యూజ్ చేసి మనము ఏవైనా ఎక్సెప్షన్స్ ఉన్నా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అండ్ కంపైల్ టైం ప్లస్ రన్ టైం చెక్స్. మనకి జావా అనేది కంపైల్ టైంలో అండ్ రన్ టైంలో ఎర్రర్ని చెక్ చేస్తుంది. సో 2 టైమ్స్లో ఎర్రర్ చెకింగ్ ఉంది కాబట్టి అప్లికేషన్ అనేది క్రాష్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. దట్స్ వై జావా అనేది రోబస్ట్. నెక్స్ట్ వన్ ఈజ్ మల్టీథ్రెడెడ్. సో జావా అనేది మల్టీథ్రెడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఎందుకంటే ఇట్ అలౌస్ మల్టిపుల్ టాస్క్ సైమల్టేనియస్లీ విత్ ఇన్ ఏ సింగిల్ ప్రోగ్రామ్. మల్టిపుల్ టాస్క్ని యూజ్ చేసి మనము ప్రోగ్రామ్ని సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 1 to 100 నెంబర్స్కి
ఫైండ్ అవుట్ చేయాలి అనుకున్నావు. నువ్వు సీక్వెన్షియల్గా ఫైండ్ అవుట్ చేస్తే చాలా టైం పడుతుంది. అలా కాకోకుండా నువ్వు మల్టీ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి ఆల్ నెంబర్స్కి అట్ ఏ టైం ఫ్యాక్టర్స్ కనుక్కున్నావు అనుకో, నీకు తక్కువ టైంలోనే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దాన్ని మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ అంటారు. సో జావా అనేది మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ని సపోర్ట్ చేస్తుంది. దట్స్ వై జావా ఈజ్ మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటర్ప్రిటర్. ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి అంటే బైట్ కోడ్ని లైన్ బై లైన్ రీడ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. దాన్ని ఇంటర్ప్రిటర్ అంటామన్నమాట. సో జావా అనేది ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్. నెక్స్ట్ వన్ ఈజ్ హై పర్ఫార్మెన్స్. Java is considered high performance mainly because of JIT compiler and efficient memory management. సో జావా అనేది హై పర్ఫార్మెన్స్ ఎందుకు అంటామంటే మెయిన్గా ఏంటి అంటే జిట్ కంపైలర్ అనమాట. సో జిట్ కంపైలర్ ఏం చేస్తుంది అంటే నువ్వు ఆల్రెడీ రన్ చేసిన కోడ్ని మళ్ళీ అగైన్ లైన్ బై లైన్ రీడ్ చేసి ఎగ్జిక్యూట్ చేయకోకుండా ఆ కోడ్ని నేటివ్ మిషన్ కోడ్లో స్టోర్ చేసుకొని నువ్వు అగైన్ మళ్ళీ రన్ చేసినప్పుడు ఆ కోడ్ని నేటివ్ మిషన్ కోడ్లో నుంచి రీడ్ చేసి రన్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే కోడ్ అనేది ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో జావా అనేది జిట్ కంపైలర్ వల్ల హై పర్ఫార్మెన్స్ని మనం అచీవ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ ఈజ్ డైనమిక్. సో జావా అనేది డైనమిక్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్ ఎందుకు జావాని డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాము అంటే జావా అనేది రన్ టైంలో కూడా లైబ్రరీస్ని, క్లాసెస్ని, ఆబ్జెక్ట్స్ని లోడ్ చేసి రన్ చేస్తుంది. దట్స్ వై జావాని మనం డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. క్లాస్ డాట్ ఫర్ నేమ్ యూజ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు క్లాస్ డాట్ ఫర్ నేమ్ యూజ్ చేసి ఏదైనా క్లాస్ని లోడ్ చేసావు అనుకో, సో రన్ టైంలో అది లోడ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. దట్స్ వై వుడ్ కాల్డ్ యాజ్ జావా యాజ్ ఎ డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. Thank you for watching. Bye bye.